ఈ ధనవంతులైనటువంటి వాళ్ళ ఇళ్ళ కట్టించిన ఇళ్లలో అద్దెకి దిగితే కూడా 30,000 40,000 అద్దె పడుతుంది అక్కడ. ఎట్లా కడతాను నేను? 30,000 40,000 అద్దె కట్టి నాకు సంబంధించినటువంటి జూనియర్లకు డబ్బులు ఇచ్చి పైన తినడానికి అవి వేసుకుంటాం, ₹1,00,000 ఖర్చు అయిపోతుంది కదా. ₹1,00,000 ఖర్చు పెట్టాను అక్కడ ఉండగలిగినటువంటి కేసులు అక్కడ ఉంటాయా నాకు హైకోర్టులో? ఎట్లా మరి? మళ్ళీ క్లయింట్స్ అక్కడ దాకా రావాలి కదా. కానీ వయబిలిటీ జగన్ ఇప్పుడు దూషించవచ్చు. ఇప్పుడు ఆ దూషణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదట హైటెక్ సిటీ కట్టినప్పుడు దూషించారు, నాయుడే చెప్తారు కదా. ఇప్పుడు జగన్ చెప్పే ప్రతిపాదన దూషించవచ్చు. జగన్ ని కాకుండా చంద్రబాబు నాయుడు సక్సెస్ కావాలంటే సింపుల్, ఇప్పుడు దూషించవచ్చు. మీరు అన్నట్టు వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ఎకో సిస్టమ్ ద్వారా ప్రచారం చేయొచ్చు. కానీ పూర్తయ్యే లోపు, పూర్తయిన తరువాత వచ్చే చర్చ అదే. 29 గ్రామాలకేనా రాజధాని? కానీ రేపేంటి జగన్మోహన్ రెడ్డి విజన్? ఒకవేళ అధికారంలోకి వస్తే నిన్న ఆయన చేసిన ప్రకటన ప్రకారం గనక మనం చూసుకుంటే కంప్లీట్ గా విజయవాడలో కూర్చునే పరిపాలన చేస్తారా? చేస్తే గనక ఇప్పుడు ఉన్న 29 గ్రామాల పరిస్థితి ఏంటి? నాకు తెలిసి పాలన అక్కడే ఉంటది. ఎక్కడ? అమరావతిలో. అవునా? మిగతాది ఎక్స్పాన్షన్ అనేదంతా కూడా ఇప్పుడు కట్టతనే కొత్త కడతనే అన్ని అక్కడే అంటున్నారు. అది మేబీ విజయవాడ గుంటూరు వీటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ అక్కడ కడుతున్నాడు. రేపొద్దున ఇంకొక వ్యాలీ ఏదో కట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏదో అప్పుడు నవనగరాలు చెప్పారు. ఆ నవనగరాలు లాంటిది వీళ్ళు నవనగరాలు అన్నారు అనుకోండి, ఇంకోటి కూడా ఒక ఇండస్ట్రీ వస్తుంది. అమరావతి రాజధాని ఇప్పుడు ఈ అమరావతిలో ఎక్స్పాన్షన్ విజయవాడ గుంటూరు మచిలీపట్నం కలుపుతున్నాం అంటారు. కలుపుతున్నాం అన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లాంటి ఎక్కడికి పెట్టుకోవాలి? అమరావతిలో పెట్టుకుని మచిలీపట్నం తీసుకెళ్లాలా? మచిలీపట్నంలోనే పెడతాడు. కమర్షియల్ కాంప్లెక్సెస్ విజయవాడలో పెట్టచ్చు, ఇండస్ట్రియల్ గుంటూరు పెట్టచ్చు. ఇవి ఆటోమేటిక్